యస్ బ్రదర్. సో రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళ ఎల్డర్ సిస్టర్కి మ్యారేజ్ అయ్యి ఒక 6 months అయింది. అయిన తర్వాత అమ్మాయి సడన్గా వాళ్ళ అక్క, అమ్మాయి ఫ్రెండ్ వాళ్ళ అక్క సడన్గా పుట్టింటికి వచ్చేసి, అరే ఏమైంది అక్క, ఏమైంది, బావ ఏమన్నా అనిందా, ఏమన్నా లొల్లయిందా అని చెప్పి సమ్ ఇంటరాక్షన్ అయింది. సో నేను క్యాజువల్గా హౌ ఇస్ యువర్ ఎల్డర్ సిస్టర్, హౌ ఇస్ షీ డూయింగ్ విత్ ద న్యూలీ వెడెడ్ లైఫ్ అని మాట్లాడితే, మా బావగాడు పెద్ద శాడిస్ట్ అంట అంటే కూడా నాకు అర్థమైండేది బ్రదర్. కానీ శాడిస్ట్ అనకుండా కొత్త పదం హీఈస్ నార్సిసిస్టిక్ అనింది. అది ఏంట్రా బై, ఇదే ఇప్పుడు ఇన్లే శాడిస్ట్ ఇన్నాను కానీ నార్సిసిస్టిక్ అంటున్నారు. సో మరి మీరే చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే భరత్, ఇవాళ రేపు ఇంగ్లీష్లో 4 ముక్కలు నేర్చుకున్నారు కదా మనుషులు. ఓకే, సో నార్సిస్ట్ అనే ఒక కొత్త వర్డ్ వచ్చిందనమాట. దీన్ని మ్యాక్సిమం వాడేది లేడీసే. నాకు కూడా తెలియదు మొన్న దాకా, ఒక 1 year క్రితం దాకా నార్సిస్ట్ అంటే ఏందో. ఐ థింక్ నాకు ఇంగ్లీష్ కొద్ది గొప్ప బాగానే వస్తుందని అనుకుంటా. చాలా అమెరికన్ క్లయింట్స్, $multi-million క్లయింట్స్ తో మాట్లాడుతుంటా. కానీ నార్సిస్ట్ అనే వర్డ్ నేను ఇంతకుముందు ఎప్పుడు వినలేదు. కాకపోతే సోషల్ మీడియాలో లేడీస్ బాగా వాడేస్తుంటారు. ఓ హీస్ అ నార్సిస్ట్, ఐ కెనాట్ లివ్ విత్ హిమ్, నార్సిస్ట్. సో అప్పుడు పోయి గూగుల్లో కొట్టి చూసిన ఏం రాబోయే నార్సిస్ట్ అని. సో చెప్పండి మీనింగ్ ఏంటి? సో గూగుల్లో కొట్టి చూస్తే పర్సన్ హూ ఆల్వేస్ ప్రైజెస్ హిమ్సెల్ఫ్, లేదా వాడి గురించి వాడు ఎక్కువ మాట్లాడుకోవడం, పక్కన వాళ్ళని తక్కువ చేసి ఫీల్ అవ్వడం ఈజ్ నార్సిసిస్ట్ అని వచ్చింది. మరి వాళ్ళ బావ నిజంగానే అలాంటోడా లేదో తెలియదు కానీ ఒక చెల్లెలుగా ఈ అమ్మాయి అరే కాస్త అక్క జర సర్దుకుపోరాదే అని చెప్పకపోయి ఉల్టా తిరిగి ఏం కాదు ఇక్కడే ఉండు, వాడే వచ్చి తీసుకెళ్తుండలే కానీ అంటున్నారంట. సో ఇప్పుడు ఎవరు నార్సిస్ట్? Garrett, she is narcissist. The younger sister telling the elder sister that don't go back home. Home అంటే మీ ఇంటికి నువ్వు వెళ్ళకు, మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీ హస్బెండ్ నార్సిస్ట్ అని చెప్తుంది. అంటే యాక్చువల్ నార్సిస్ట్ ఆమెనే. ఓకే, బట్ డామ్ ద వర్డ్ నార్సిస్ట్. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు భరత్ మీనింగ్ చెప్పిండు. ఓకే, మీనింగ్ ఏంటంటే ఏ మనిషి అయితే తనని తన పొగురుకుంటాడు నార్సిస్టా. సో మళ్ళీ ఇప్పుడు మొగోళ్ళు నార్సిస్టా, లేడీస్ నార్సిస్టా? దినమంతా అద్దం ముందు నిలబడి నేను బాగున్నానా, నా హెయిర్ బాగుందా, నా డ్రెస్ బాగుందా అని దినమంతా అడిగేది ఎవరు? మొగోళ్ళా, లేడీసా? లేడీస్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. కరెక్ట్. సో ఇక్కడ మొగోళ్ళు నార్సిస్టా, లేడీస్ నార్సిస్టా? అయినా ఒక మొగోడు తనని తన పొగురుకుంటే what is the problem? You know what, ladies, మొగోడు బయట ఫీల్డ్లో, ఓకే, పొద్దున్న లేచి వాడు జాబ్కి వెళ్తాడు, లేకపోతే రాత్రిలో జాబ్ పోతాడు, బిజినెస్ చేస్తాడు, అక్కడ వాడిని వాడు పొగురుకోవాల్సిందే. హీ హ్యాస్ టు అప్రిషియేట్ హిమ్సెల్ఫ్, హీ హ్యాస్ టు బీ హిజ్ ఓన్ ఫ్యాన్. లేకపోతే జాబ్ మార్కెట్లో బయట కంపెనీస్లలో, బిజినెస్లలో 2 రోజులు కూడా మంచి సర్వైవ్ కాలేదు. ఎస్, మనకి మనం బూస్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఎవ్రీ డే లేస్తే కంపెనీ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా తెలియదు, మేనేజర్ బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, కస్టమర్ బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, బిజినెస్లో లాసులు రావచ్చు, బట్ ద మ్యాన్ హ్యాస్ టు లుక్ అట్ హిమ్సెల్ఫ్ అండ్ సే యు ఆర్ ద బెస్ట్, యూ క్యాన్ డూ ఇట్ అని వాడికి చెప్పుకోవాలి. వాడు లేతే వాడు డిప్రెషన్లోకి వెళ్ళి నాశనం అయిపోతాడు. సో ఒక మొగోడికి కొద్దో గొప్ప రియల్గా నార్సిస్టిక్ క్వాలిటీస్ లేకపోతే వాడు బయట లోకంలో సర్వైవ్ కాలేడు. నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు? అవతల వాళ్ళని ఇన్ఫీరియర్గా చూడడం అని వచ్చింది. ఇక్కడ ఏంటంటే నిజంగా అవతల వాళ్ళని ఇన్ఫీరియర్గా మగవాళ్ళు చూస్తారో లేదో తెలియదు కానీ కొద్దో గొప్ప మొగోడు డామినేటింగ్గా ఉండాల్సి వస్తుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బయట ఇట్ ఈస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. బయట లోకంలో మొగోడు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. వాడు వేరే మనుషులని డామినేట్ చెయ్యాల్సి వస్తుంది, లేకపోతే వాడి ఫ్యామిలీకి వాడి తిండి పెట్టలేడు. ఓకే, సో వాడి ఉన్న టీంలో ఒక 10 members ఉంటే అందరికంటే మంచిగా వాడు పర్ఫామ్ చేస్తేనే వాడికి ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, శాలరీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్.
వాడు బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక మొత్తం ఆ ఏరియాలో ఉన్న కాంపిటీటర్స్ అయితే ఆ కంట్రీలో ఉన్న కాంపిటీటర్స్ కంటే వాడు మంచి పర్ఫామ్ చేస్తేనే వాడు బిజినెస్లో ప్రాఫిట్ సంపాదించగలుగుతాడు. దానివల్ల వాడు డామినేటింగ్ ఉండాల్సి వస్తుంది. సో ఆ డామినేటింగ్ యాటిట్యూడ్ అనేది ఒక్కొక్కసారి ఇంట్లో కూడా మనం చూపించుకుంటాం. ఎందుకంటే ఒక్కసారి మనం ఆ మోడ్లోకి వెళ్ళిపోతాం. బయట నేను డామినేటింగ్ లేకపోతే నేను నాశనం అయిపోతా, ఐ హ్యావ్ టు earn profits in my business, I have to get promotions in my job అనే మైండ్ సెట్ మైండ్లోకి తెచ్చుకున్నప్పుడు ఆ డామినెన్స్ మన యాటిట్యూడ్లోకి వెళ్ళిపోయి కొద్ది గొప్ప ఇంట్లో కూడా కనిపిస్తుంది. దాని గురించి ఎవడేం చేయలేడు. సరే వద్దా చెప్పండి, లేడీస్కి డామినేటింగ్ యాటిట్యూడ్ వద్దా? ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం లాగా మొగోడు మళ్ళీ ఒక 20,000 సంపాదించడం స్టార్ట్ చేసేస్తాడు. ఒకటే ఇంట్లో మదరు ఫాదరు అత్తలు సిస్టర్స్ కజన్స్ అందరం ఉందాము. బయట హైదరాబాద్లో ఫ్లాట్ ఈఎంఐలు కట్టుకునే అవసరం లేదు, రెంట్లు కట్టుకునే అవసరం లేదు, 20 లక్షల కార్లు కొనే అవసరం లేదు, కాస్ట్లీ జ్యువెలరీ కొనే అవసరం లేదు, ఫారిన్ ట్రిప్పులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. అందరం కలిసి ఉందామా? అప్పుడు ఏం మొగోడికి 1,00,000 రూపాయలు 2 లక్షలు సంపాదించే అవసరం లేదు. అప్పుడు వాడికి డామినేటింగ్ బిహేవియర్ ఇచ్చే అవసరం కూడా లేదు. ఇస్ దట్ కరెక్ట్? ఇఫ్ యువర్ లేడీస్ ఆర్ రెడీ, మాకేం సంపాదించడం అంటే పిచ్చా? అసలు మొగోని ఖర్చులు ఏముంటాయి? ఖర్చులే ఉండవు మొగోడికి. నేను వేసుకునే టీషర్ట్ 200 రూపాయలు, చాలా సూపర్ అమౌంట్ సంపాదిస్తాను నేను నెలకి. ఇది 250 రూపీస్ డిస్కౌంట్ సేల్లో కొనుక్కున్నా నేను ఆన్లైన్లో. ఈ 2019లో కొన్నా. ఇంకా నాది కొత్తది, ఇప్పుడు కొత్తది అంట నేను దీన్ని 2019లో కొన్నది. ఓకే, అరే నాకు కొత్త ప్యాంట్ ఏది అంట. సో లేడీస్ ఎవ్రీ నెల కొనకపోతే బట్టలు వాళ్ళకి పిచ్చిలేసిపోతుంది. సో ఇక్కడ మొగోడికి ఖర్చులు ఏం లేవు. వాడు సంపాదించేదంతా పిల్లల్ని హ్యాపీ పెట్టాలా, పిల్లలను మంచిగా చూసుకోవాలా అనే ఒక పిచ్చితోనే. సో నిజంగా డామినేటింగ్ యాటిట్యూడ్ వద్దు అంటే మొగోడికి వాడు వదిలేసుకుంటాడు, ఏం ప్రాబ్లం లేదు. మీరు తక్కువ జీతంతో బతకగలుగుతారా లేడీస్? మీరు చెప్పండి. అంటే మొగోడు సంపాదించే తక్కువ జీతంతో మీరు బతకగలుగుతారా చెప్పండి, మేము వదిలేస్తామని. నెక్స్ట్ ఏమో అన్నారు, నార్సిసిస్ట్ అంటే వచ్చే గూగుల్ కూడా ఉంటాయి, ఇంట్లో వస్తాయి అన్ని చెప్తా, తీయండి ఫోన్ తీయండి. మొత్తం ఇట్లా లిప్స్ లాక్ అయిపోవాలా. మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరన్నా మొగోడిని నార్సిస్ట్ అంటే ఈ వీడియో చూసి చెప్పండి, కొట్టండి నార్సిస్ట్. సో లేడీస్ ఎప్పుడు వి లవ్ లేడీస్, అబ్సల్యూట్లీ లవ్ లేడీస్. అందుకే వాళ్ళంటే ప్రేమ అని ఈ వీడియోస్ చేస్తున్నాం. లేకపోతే మాకు చేసుకొని చాలా టాపిక్స్ ఉన్నాయి, చాలా సబ్జెక్ట్స్ వచ్చు మాకు. ఇప్పుడు సొసైటీలో ఎన్ని అడ్డమైన లొల్లిలు అవుతున్నాయి మ్యారేజెస్లా, అవి రిజాల్వ్ కావాలా అని ఈ వీడియోస్ చేస్తున్నాం. ఇప్పుడు అంటారు లేడీస్కి ఎందుకు సపోర్ట్ చేయవు వికాస్, నువ్వు మొగోళ్ళకే సపోర్ట్ చేస్తావు అంటే, నేను మొగోడిని కాబట్టి మొగోళ్ళకి సపోర్ట్ చేస్తాను. లేడీస్ సపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు మా మధ్యలో వార్ అని కాదు, ఎవరికి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు వికాస్ గలీజోడు, నేను మంచోడిని అయితే ఏంది, గలీజోడిని అయితే ఏంది. నేను మా బ్రదర్స్కి సపోర్ట్ చేస్తున్నా, మీరు మీ సిస్టర్స్కి సపోర్ట్ చేసుకోండి. చెప్పండి ఏంది నార్సిస్ట్ అంటే? పర్సనాలిటీ క్వాలిటీస్ ఇంక్లూడ్ థింకింగ్ వెరీ హైలీ ఆఫ్ వన్ సెల్ఫ్. చెప్పినా కదా ఇంతకుముందే. నీడింగ్ అడ్మిరేషన్. ఒక మనిషి నీడింగ్ అడ్మిరేషన్ అంటే, ఇప్పుడు భరత్ నాకు స్కిల్ ఉందా, భరత్ నేను ఫిట్గా కనిపిస్తున్నా, భరత్ నా జుట్టు బాగుందా అనడము నీడింగ్ అడ్మిరేషన్ కిందికి వస్తుంది. అది నార్సిస్టిక్ క్వాలిటీ అయితే మళ్ళీ మొగోడు సెల్ఫ్ ఇవాల్యుయేట్ ఎట్లా చేసుకుంటాడు? బయటికి పోయిన తర్వాత అరే నేను కోడ్ మంచిగా రాస్తున్నా, నేను కస్టమర్తో మంచిగా మాట్లాడినా, నేను బిజినెస్ మంచిగా చేసినా అని వాడు అడిగి ఫీడ్బ్యాక్ తీసుకొని అవును నువ్వు మంచిగా చేసినావు అంటే వాడు మంచిగా ఫీల్ అవుతాడు. ట్రూ. సో హీ హ్యాస్ టు అడ్మైర్ హిమ్సెల్ఫ్. ఇఫ్ సెల్ఫ్ అడ్మిరేషన్ ఈజ్ అ నార్సిస్టిక్ క్వాలిటీ, then why does anyone have to work hard? హార్డ్ వర్క్ చెయ్యం బై, మేము బేకారగాలం అయిపోతాము. అప్పుడు సెల్ఫ్ అడ్మిరేషన్ లేదు, బొంగు లేదు కదా. దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? మాకు సెల్ఫ్ అడ్మిరేషన్ కావాలి. పీపుల్ షుడ్ ప్రేజ్ అస్. మనుషులు మమ్మల్ని పొగరాలి. అప్పుడే మేము బిజినెస్లో ఎక్సెల్ అవుతాం, జాబ్లో ఎక్సెల్ అవుతాం, అట్లనే డబ్బు సంపాదిస్తాము. హైకులు వస్తాయి. కస్టమర్ పొగురితే మేనేజర్ పొగురుతానే కదా హైకులు వచ్చేటి, ప్రమోషన్లు వచ్చేటి. సో పొగిరిచ్చి మనుషులు మమ్మల్ని పొగరాలనే ఫీలింగ్ ఉంటుంది మాకు. ఉంటే తప్ప? నీ పిల్లల్ని నువ్వు పొగరకు 4 రోజులు
నువ్వు మంచిగా కనిపిస్తున్నావు అని, ఓవర్ వెయిట్ అయిపోయినా నువ్వు అందంగా ఉన్నావు అని అన్నావా అంటావు. ఎందుకంటే దే ఆల్సో నీడ్, నో, దే డోంట్ నీడ్ సెల్ఫ్ అడ్మిరేషన్. వాళ్ళకి అందరికంటే ఎక్కువ కావాలి. నెక్స్ట్, బిలీవింగ్ అదర్స్ ఆర్ ఇన్ఫీరియర్. అయిపోయింది చెప్పేసిన. అండ్ ల్యాకింగ్ ఎంపతి ఫర్ అదర్స్. ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఎంపతి అంటే ఏం తెలుసా? ఎదుటి మనిషి చేయి పట్టుకొని, లేకపోతే ముందుకి నీ బాధలు నాకు తెలుసు, ఓకే, డోంట్ వరీ, నేను నీ గురించి ఉన్నా, నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు నాకు తెలుసు, ఉంటుంది. మగోనికి ఎంపతి ఉంటుంది. కానీ ఇవాళ రేపు అడ్డమైన కాలంలో మనం బ్రతున్నాం కదా, కట్ థ్రోట్ కాంపిటీషన్ ఉన్న కాలంలో ఎంపతి అనేది చచ్చిపోయింది. మగోనికి నిజంగానే చచ్చిపోయింది. లేదు మాకు ఎంపతి లేదు, బొంగు లేదు. ఒక నెల ఈఎంఐ కట్టకపోతే ఆ ఇంట్లో ఉండలేడు మనిషి. ఒక నెల రెంట్ కట్టకపోతే ఆ ఇంట్లో ఉండలేడు. అలాంటి కాలంలో బ్రతుకుతున్నా. ఒక 30 ఏళ్ళ క్రితం ఉండే నా మొగోని పైన ఇట్లాంటి ప్రెషరు లేకుంటే, మొగోని పైన ఇట్లాంటి ప్రెషర్. తినండికి తిండి దొరికితే చాలు, వేసుకోనికి బట్టలు ఉంటే చాలు, అంతే. మొగోడు హ్యాపీగా బ్రతుండే. ఇప్పుడు ఇంత భయంకరమైన ప్రెషర్. ప్రతి ఒక్క మొగోనికి 5 ఈఎంఐస్ ఉంటాయి మినిమం. ట్రూ. హోమ్ లోన్, కార్ లోన్, బైక్ లోన్, అడ్డమైన లోన్, ఈ లోన్, పర్సనల్ లోన్, పిల్లల ఫీజులు కట్టడం కూడా ఈఎంఐనే కదా. కట్టకుండా ఉండగలుగుతావా? దెన్ అట్లాంటి ప్రెషర్ ఉన్నప్పుడు వాడు ఎంపతి ఏం చూపిస్తాడు వేరోనికి? సో ఎంపతి పోయింది. అట్లనే బయట వాళ్ళ పైన ఎంపతి పోయినప్పుడు ఇంట్లో దిక్కు లేదు, ఎంపతి లేదు. అరే దినంలో 10 hours బయట ఒక క్యారెక్టర్ ప్లే చేసి ఇంటికి రాగానే క్యారెక్టర్ మార్చుకోవాలన్నా మేము? మారదు. అట్లనే ఉంటుంది. అయినా ఇప్పుడు ఒక మాట చెప్పండి, మొగోడు మంచోడు ఉండాలా అని ఏ గ్రంథంలో రాసింది? చెప్పండి లేడీస్, మీ మొగుడు మంచోడు ఉండాలి అని ఏ గ్రంథంలో రాసింది? భగవద్గీతలో రాసిందా? ఖురానంలో రాసిందా? బైబిల్లో రాసిందా? ఏ లీగల్ బుక్లో రాసిందా? మొగుడు చాలా మంచోడు ఉండాలి, పిల్లని పువ్వులాగా చూసుకోవాలి. ఇక్కడ రాసింది. పిల్లానికి తిండి పెట్టాలా, ఇల్లు ఇవ్వాలా, బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వాలా, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, అది రాసింది. మొగుడు మంచోడు ఉండాలని ఎక్కడ రాసలేరు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది మీ ప్రాబ్లం. ఇంకేమైనా ఉన్నాయా? అంతే. సో ఇప్పటి నుంచి ఏ లేడీ అన్నా ఒక మొగోడు నార్సిస్ట్ అంటే ఆ అమ్మాయికి వీడియో పంపిట్టు. సో అయితే తప్పకుండా పంపించాలి. బై ది వే, ఐ లవ్ విమెన్, అబ్సల్యూట్లీ లవ్ విమెన్. సో అంతే. సో మొగలు మీకు ఎలాంటి బాధలు ఉన్నా, రిలేషన్షిప్, లవ్, మ్యారేజ్, కెరియర్, బిజినెస్, దాని గురించి నాకు కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది. onewaytolife.com. సింపుల్గా మొబైల్ ఫోన్లోనే ఇప్పుడు వీడియో చూస్తుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి, డైరెక్ట్ టైప్ చేయండి బ్రౌజర్లో, ఎనీ బ్రౌజర్, మొబైల్, డెస్క్టాప్, onewaytolife.com. ఇది నా కన్సల్టింగ్ ఫర్మ్. మొత్తం చదవండి, డీటెయిల్స్ ఉంటాయి అక్కడే. అండ్ దాని తర్వాత యూ కెన్ మెసేజ్ మీ ఆన్ వాట్సాప్. అక్కడే వాట్సాప్ నెంబర్, వాట్సాప్ ఐకాన్ ఉంటుంది. సింపుల్గా మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి హాయ్ వికాస్ అని రాయండి చాలు. నేనే పర్సనల్గా మీకు రిప్లై చేస్తా. అండ్ వీ కెన్ డిస్కస్ అబౌట్ లైఫ్. నేను మీకు సొల్యూషను ఇవ్వలేను, ఎవరికి సొల్యూషన్ ఇవ్వలేరు. కానీ మీరు నాతో మాట్లాడితే మీ సొల్యూషన్ మీకే వచ్చేస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ఇట్. సో థ్యాంక్ యూ. కమెంట్ చేయండి లేడీస్, ప్లీజ్ తిట్టుకుంటా కమెంట్ చేయండి. ఐ లవ్ ఇట్. అండ్ మంచి డిస్కషన్స్ చేయలేనప్పుడు తిడతారు కదా, సో తిట్టండి, నో ప్రాబ్లం. సో అందరికంటే పెద్ద నార్సిస్ట్ నువ్వేరా వికాస్ అనండి. అబ్సల్యూట్లీ ఐ లవ్ ఇట్. ఓకే, సో ఎందుకంటే మీరు ఎంత తిడితే నా యూట్యూబ్ ఎంగేజ్మెంట్ అంత పెరుగుతుంది అనమాట. యూట్యూబ్ వీడియో ఇంకా అవుతుంది, నాకు ఇంకా డాలర్స్లో పేమెంట్ వస్తుంది. ప్లీజ్ తిట్టండి. సో అండ్ నెక్స్ట్ మొగోళ్ళు, ఐ లవ్ యూ ఆల్. యు ఆర్ మై, వీఆర్ బ్రదర్హుడ్. అంతా మనమంతా బ్రదర్స్, యూనివర్సల్ బ్రదర్హుడ్. అబ్సల్యూట్లీ. సో లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ భరత్. బై ద వే, ఇతను పెళ్లి కాకుండా నేను చాలా ట్రై చేస్తున్నా. ఒక మొగోనన్నా కాపాడాలి కదా. స్టే పాజిటివ్.